to Ponambur Beach. క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ నా డ్రీమ్ అనమాట. నా డ్రీమ్ బాయ్తో డ్రీమ్ బాయ్ లాగా లేదు పక్కనున్న వాళ్ళు. అక్కడి నుంచి ఈ ఎండ్ వరకు నేను మళ్ళీ నాన్న అమ్మ వాళ్ళు అమ్మ నాన్న అండ్ నేను పొద్దున ఎర్లీ మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ వచ్చేవాళ్ళము. నాన్నతో పాటు చెయ్యి పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళడము, బాధ చెప్పుకోవడము, ఏడవడము అంతే ఉండింది తప్ప ఎప్పుడు కూడా సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్ళేదాన్ని కాదు. అరే షో మళ్ళీ వచ్చేసాను అనమాట. డే 2 స్టార్ట్ అయింది ఇప్పుడే. బట్ ఇది ఈవినింగ్. బట్ మాకి మా వ్లాగ్కి సెకండ్ ఎపిసోడ్. సో నౌ అవర్ ఫేవరెట్ నా ఫేవరెట్ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఏదనుకుంటున్నారా? బీచ్ బీచ్కి వెళ్తున్నాం అనమాట. అండ్ బీచ్కి వెళ్తున్నాం కదా. ఆ బీచ్ పేరు వచ్చి పొనంబూర్ బీచ్. సో పణంబూర్ బీచ్ అనమాట. మీరు ఎవరైనా వస్తే పణంబూర్ బీచ్ అంటే లాల్బాగ్ నుంచి పణంబూర్కి ఒకే సర్కిల్ మాత్రమే మీరు రైట్ తీసుకోవాలంతే. సో బట్ పణంబూర్ బీచ్కి వెళ్తాం కదా, అది సేమ్ రోడ్లోనే నా ఇంటికి వెళ్ళే సాదిలోనే మనం డైరెక్ట్గా అంటే అందులోనే మా ఊరికి ఇంటి మీద వెళ్ళాలి అనమాట. అంటే ఇంటి మీద కాదు, ఊరు ఇలా క్రాస్ అవుతే, ఇలా స్ట్రైట్ వెళ్తే పణంబూరు, ఇలా క్రాస్ అవుతే నా ఊరికి వెళ్తుంది. సో మీకు తెలిసినట్టు చాలా అర్థమవుతుంది అనుకుంటా. మెనీ 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 మెమోరీస్. ఈ రోడ్ ఇవన్నీ చూస్తుంటే నాకు పిచ్చిలేస్తూ ఉందన్నమాట. ఇదంతా నేను చిన్నప్పుడు ఇక్కడంతా తిరిగిన రోడ్లే. మెనీ మెమోరీస్. కొట్టార చౌకీ అంటారు దీన్ని. ఇదంతా ఐటీ కంపెనీస్ ఇవన్నీ. ఇన్ఫోసిస్ ఐటీయే కదా. ಅಲ್ಲಿ
జించెక్ జించెక్ జించెక్. వస్తుంది వచ్చేస్తుంది వస్తుంది వచ్చేస్తుంది. ಸ್ಟ್ರೈಟ್ ಈ ರೈಟ್ ಹೋದ್ರೆ ಅಂಗಡಿಗಳೆಲ್ಲ ಬರುತ್ತಲ್ಲ ತಿನ್ನೋದಕ್ಕೆ. ಇವಾಗಿಲ್ಲ, ಅಂಗಡಿಗಳೆಲ್ಲ ಅಲ್ಲೇ. ಇಲ್ಲಿ ಫ್ರೆಶ್ ಫಿಶ್ ಸಿಗತ್ತೆ ಗೊತ್ತಾ? ಇದು పెద్ద పెద్ద ఫ్యాక్టరీ. ఏంటంటే మమ్మీది ఆంధ్ర ఇవన్నీ లారీస్ అండ్ కరెక్ట్. హ్యాస్ టు థ్యాంక్స్ అవర్ దీపక్. అండ్ మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్కి మా ఫ్రెండ్ దీపక్ అని వచ్చారనమాట. సో తను వచ్చి పాపం మమ్మల్ని రిసీవ్ చేసుకొని అండ్ ఇక్కడ టెంపుల్ అవి ఇవి తిరగడానికి తనకి ఇంకొక కార్ అయితే ఇచ్చాడు. సో హ్యాస్ టు థ్యాంక్స్ టు దీపక్ బ్రో. జీ. థ్యాంక్ యూ దీపక్ బ్రో. థ్యాంక్ యూ. Welcome to Ponambur Beach. Come on. పనంబూర్ Beach. ఎక్కడ? ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అన్నమాట. చూడండి. సో అక్కడ వరకు వెళ్ళేసి రావచ్చు అన్నమాట. ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో వదలట్లేదు బికాజ్ ఆఫ్ సైక్లోన్. ఏమైంది? అక్కడ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎందుకు వెళ్ళారు మరి? వాళ్ళు లైఫ్ గార్డ్స్. లైఫ్ గార్డ్స్ అయితే వాళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళు మనుషులే కదా. యాక్చువల్లీ మనం అక్కడ వెళ్ళడానికి కుదరదు అనమాట, ఎందుకంటే ఇక్కడ సైక్లోన్ ఉంది కాబట్టి. మ్యాంగ్లూర్ ఇది మెయిన్ హెవీ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి పొద్దున అండ్ నిన్న అంతా దీని మీద వాటర్ వచ్చేసిందంట. దాన్ని బట్టి అందరిని ఎవరిని వదలట్లేదు. బట్ ఇట్స్ ఓకే, కూల్. ಅರೆ ಎಳ್ಳೊಚ್ಚಾ ಹಾಗೆ ಹೋಗ್ಬೋದಾ? క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ నా డ్రీమ్ అనమాట. నా డ్రీమ్ బాయ్తో, ఐ మీన్ డ్రీమ్ బాయ్ లాగా లేదు పక్కనున్న వాళ్ళు. లేదు, ఒక ఆశ ఉండిందనమాట. నేను మొన్న నుంచి మ్యాంగ్లూర్ రావాలి అన్న ఆ రోజు నుంచి నేను బీచ్కి వెళ్ళాలి, బీచ్లో నేను నడవాలి చేయి పట్టుకొని. ఎందుకు అంటే చూపిస్తాను. అక్కడి నుంచి ఈ ఎండ్ వరకు నేను, మళ్ళీ నా నాన్న, అమ్మ వాళ్ళు
అమ్మ నాన్న అండ్ నేను పొద్దున ఎర్లీ మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ వచ్చేవాళ్ళము నాన్నతో పాటు చేయి పట్టుకొని నడుచుకుంటూ. కబుర్లు చెప్పుకుంటూ, మా నాన్న కబుర్లు బాగా చెప్పేవారు. అంటే ఇది ఏమంటారు, మైథలాజికల్ ఏదైనా ఉంటే స్టోరీస్ చెప్పుకుంటూ, అంటే నేను ఎలాగో నడవను కదా, సో అప్పుడే మా నాన్న నడవాలి అనేది ఒకటి ఉండింది అనమాట. సో ఏదైనా స్టోరీస్ చెప్తే మా నాన్న అది స్టోరీస్ చెప్పుకుంటూ రా నాన్న రా చెప్తూ ఇదిగో ఇది అట్లాంటిదని చెప్పేవారు అనమాట. సో నాకు మొన్న నుంచి లిటరలీ అప్పుడు ఒకదాని ఉన్నప్పుడు రావడము, ఇక్కడ కూర్చోవడము, నేర్చుకుని వెళ్ళడము, బాధ చెప్పుకోవడము, ఏడవడము అంతే ఉండింది తప్ప ఎప్పుడు కూడా సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్ళేదాన్ని కాదు. బట్ ఇప్పుడు హ్యాపీగా వచ్చాను అనమాట. సో మనసులో ఏ బాధ లేకుండా హ్యాపీగా ఒక ట్రిప్ వచ్చి సొంత ఊరికి యా ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు పెయిన్తో వెళ్ళింది. ఇప్పుడు ఆ పెయిన్ అంతా పక్కన పడేసి ఇప్పుడు హ్యాపీనెస్తో ఫుల్ ఆఫ్ జాయ్ వచ్చి ఇక్కడ మళ్ళీ అన్ని మా మామగారి గురించి గుర్తు తెచ్చుకుంటున్నాను. హలో, వాట్ డూయింగ్? ఏం చేస్తున్నావు? దిల్ ధడ్కన్ ఓ కూల్ నైస్. దీనికి వాటర్ రాకూడదు, వస్తే డబ్బు లేనట్టు. నీ మీద నాకు నైస్. కే ఫర్ కింగ్, కే ఫర్ క్వీన్. క్యూ ఫర్ క్వీన్ కదా, నేను కొత్తగా కే ఫర్ క్వీన్ అనుకున్నాను. ఓకే హ్యాపీ నైస్. ఇది మా పాపుది హ్యాపీ స్టెప్ అనమాట. మమ్మ హ్యాపీ అంటే ఈ స్టెప్ వేస్తుంది అనమాట. హలో, ఏమైంది డల్గా? వై సో డల్? क्या हुआ? అరే బై, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు, మేమందరూ ఉన్నాం కదా. అరే షో ఏడవద్దు ప్లీజ్. నేను స్టాప్ చేస్తాను ఏడిస్తే. అంటే అన్నీ గుర్తుకొస్తున్నాయి అన్నమాట. ఈ టైం ఒక 7-8 years బ్యాక్ వెళ్తే ఇంత బ్యూటిఫుల్గా ఉండింది లైఫ్. ఇప్పుడు కూడా బాగుంది, బాగాలేదు అనట్లేదు, కానీ ఒక ఫుల్ ఉన్న ఒక తుంబు కుటుంబం అంటారు కదా, ఉమ్మడి కుటుంబం. పేరెంట్స్తో పాటు చిన్నపిల్లలాగా పరిగెత్తు ఆడుకుంటూ నాన్నతో తిట్టులు తినుకుంటూ, అన్న నేను ఐస్ క్రీమ్ తింటూ. ఓకే
ఈ బీచ్ నది తీరంలో నడుచుకుని వెళ్తూ సముద్ర తీరంలో. సముద్ర తీరంలో నడుచుకుని వెళ్తూ నో ఇట్స్ ఓకే నౌ నో నో ఏడవ ప్లీజ్. ఓకే, వీఆర్ హియర్ నో. సి నేను ఒక్కటి చెప్పనా, సి లైఫ్ ఈజ్ లైక్, నీకు అనిపించదు లైఫ్ ఎలాంటిదంటే ఈ సముద్రం అలా లాంటిది అనమాట. ప్రతి ఒక్కరు పుట్టిన వెంటనే ఏదో ఒక కారణం కోసం పుడతారు. వాళ్ళు పోవడం కూడా ఒక రీజన్ ఉంటుంది అనమాట. అలాగే ప్రతి అలా ఎలా వస్తుందో అది మళ్ళీ రివర్స్గా వెళ్ళి మళ్ళీ అందులో మిక్స్ అవ్వాల్సిందే. ఇట్స్ లైఫ్, సో కాంట్ డూ ఎనీథింగ్. మనం లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా. సో హ్యాస్ టు ఫేస్ ఇట్ అంతే. డోంట్ వరీ, వీఆర్ హియర్. లైఫ్ని ఆల్రెడీ చాలా 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 సక్సెస్ చేసుకొని నువ్వు వచ్చి నాకే కాదు చాలామందికి ఇన్స్పైర్ అయ్యావు. అలాంటిది నువ్వు మళ్ళీ యు ఆర్ స్ట్రాంగ్. Yes, I'm strong. Yes, Papu is always strong. Always strong. Ooh. So sweet. Okay? Okay, okay. Okay. Mwah. ఏం చేసే కాదు, మెమరీస్. సో నేను ఎంత ట్రై చేసినా కవర్ చేయొచ్చు అంతేగాని లోపల ఫీలింగ్స్ ఎవరు ఏమీ చేయలేరు. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఎవరైనా సరే ప్లీజ్ పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయండి. ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలుసుకోండి. లేనప్పుడు వాళ్ళు మనం ఎంత విలువ ఇచ్చినా యూ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్. సో ఉన్నప్పుడు వాళ్ళకి విలువ ఇవ్వండి. మై పర్సనల్ సజెషన్, రెస్పెక్ట్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్, ఎవ్రీవన్ ఈజ్ నెక్స్ట్. ఈజ్ మై పర్సనల్ సజెషన్. ఏదో పెద్ద నేను ఏదో ఒక ఇది చేస్తాను కాదు, మై పర్సనల్ సజెషన్. సో లేని వాళ్ళకి మాత్రమే వాళ్ళ విలువ తెలుస్తుంది, అందుకే చెప్తున్నాను. ఓకే, చంద్రుడు, నక్షత్రము, మా పాపు. I love you, Nana. I love you, Lakshmi. I love you, Amma. I love you. I love you. I love you. I miss you. అందరూ అక్కడ ఉన్నారు. సో వాళ్ళందరికీ మీ తరపు నుంచి ఒక హాయ్ చెప్పారా? మీరందరూ కలిసి ఒక హాయ్ చెప్పారా మా అమ్మ నాన్నకి? ఎందుకంటే నేను ఎవ్రీ టైం ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఈ టైంకి అంటే ఈవినింగ్ టైంకి ఇక్కడ వచ్చి వాళ్ళందరినీ ఒకసారి పిలిచి అంటే నాకు సమాధానం అవుతుందని, సో అందరికీ హాయ్ చెప్పి లవ్ యూ చెప్పి మరింతగా నన్ను ఇంకా సక్సెస్ఫుల్గా చెయ్యి, హ్యాపీగా ఉంచు, అందరినీ హ్యాపీగా ఉంచని కోరుకుంటాను. సో మీ తరపు నుంచి అన్న మా అమ్మ నాన్న అందరికీ హాయ్. ఓ హాయ్ హాయ్ హాయ్. ఏం చేస్తున్నారు? ఫుల్ టైర్డ్ అయినట్టున్నారు. ఫుల్ టైర్డ్గా. పాప నా స్లిప్పర్ అన్ని తనే పట్టుకుని వస్తున్నాడు అనమాట. పాప మా వాడికి చాలా టైర్డ్ అయిపోయింది ఈవినింగ్ టైంలో ఇలా నడుచుకుని వెళ్తుంటే ఇదిగో మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు. హలో, హై హై. సో బాగుందా ఇలా? ఎప్పుడైనా నడిచావా ఇలా నువ్వు? లేదు, అప్పుడు నడిచాను. మా ఫ్రెండ్స్ అందరూ నడుస్తుంటే నేను వాళ్ళతో పాటు అప్పుడు నడిచాడంట ఏ అమ్మాయితో? అమ్మాయితో కదా, అబ్బాయిలతోనే. చీ తేడా అనుకుంటాను. అప్పుడు ఫ్రెండ్సే ఉండింది అంతే, అమ్మాయిల ఫ్రెండ్సే ఉండింది. అది వచ్చిన వాళ్ళ కపుల్స్తో వచ్చేవాళ్ళు. అచ్చా, నైస్. ఫస్ట్ టైం. ఇప్పుడు ఏమైనా తిందామా? యా, ఫీలింగ్ ఆకలి. అక్కడ అన్నీ ఉన్నాయి, అక్కడ ఏమైనా ఉంటుందా అని ఫస్ట్ చూసుకుని వద్దాం. మరా చిన్నపిల్లలు ఆడుతున్నారు, అక్కడ వెళ్ళి ఆడుదామా? నాకు బేల్పూరి కావాలి. బేల్పూరి కావాలా? ఇక్కడ బేల్పూరి లేదుగా. ఉంది ఇక్కడ. వచ్చేటప్పుడే సౌండ్ చేస్తాడు. లేదు, బేల్పూరి అని చెప్పాడు. బేల్పూరి రెడీ రెడీ.
ఎక్కడికి వచ్చినా ఇదే నీది. ఆతండి పేమెంట్ ఆతండి. బాగుందా యాక్చువల్లీ ఇది స్పెషల్ ఇక్కడ. గుడ్ గుడ్. మన మ్యాంగ్లూర్లో కూడా మన కుడ్ల బీచ్లో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఎదుగులో తెలుగు వాళ్ళు వీళ్ళు. హ్యాపీగా ఉంది. హాయ్. అవునా, బిగ్ బాస్లో నాకు అందరూ ఓట్ చేశారంట. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వచ్చినా నన్ను గుర్తుపెట్టి మాట్లాడుతున్నారు కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ గ్లాడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే జమినీలో రాధా సీరియల్ వస్తుంది, చూస్తున్నారు కదా. సరేనా, టైం మారుతుంది 9:30కి. సరేనా, చూడండి. థ్యాంక్ యూ. చూడండి మేము అక్కడ పోయి దాంతో మాట్లాడుతుంది. అల్పపోయారు. మ్యాంగ్లూరు ఎవరు వస్తారో వాళ్ళందరూ వస్తే ఇక్కడికి రండి. పబ్బాస్ అనేది మ్యాంగ్లూరులో ఫేమస్ ఐస్ క్రీమ్ స్టాల్ అనమాట. మా పాప కూర్చుండే ప్లేస్ అంట. అక్కడ ఎవరు కూర్చుంటారు? అమ్మ. ఈ ప్లేస్లో మా అమ్మ కూర్చోవారు. అన్న. ఈ ప్లేస్లో కూర్చోవాలి. అన్న వదిన వదిన వాళ్ళంతా ఎక్కడ కూర్చున్నా? వదిన తక్కువ వచ్చింది. ఓకే ఓకే. వదినకి ఐస్ క్రీమ్ అంటే నచ్చదు. నేను మాత్రం ఇలాగనే కూర్చునే దాన్ని. ఇక్కడంతా పరిగెత్తి ఇక్కడ నాన్నని ఇక్కడెక్కడి నుంచి ఇక్కడ పంపించేదాన్ని. ఇలా కాళ్ళతో చూసేది. పబ్బా స్పెషల్, పాపు స్పెషల్. నేను ఎప్పుడు వచ్చినా నాకు నాన్న ఆర్డర్ పెట్టేది పబ్బా స్పెషల్. ఓకే. ఇది ఈరోజు కొత్తగా ట్రై చేస్తాం. ఆర్డర్ పెట్టాను. నాన్న మీ అల్లుడు మీ అల్లుడు ఇన్ని రోజులు నాకు మీరు ఆర్డర్ పెట్టేవారు. ఈసారి మీ అల్లుడికి నేను ఆర్డర్ పెట్టాను. సో నా ప్లేస్లో కూర్చొని నెమ్మదిగా అమ్మ ప్లేస్లో మీ అల్లుడు కూర్చున్నాడు అనమాట. ఏం చేస్తాం? ఏం చేస్తాం చెప్పు. చూపి చూపి. ఇక్కడ తనకు అది చాలా ఇష్టం అని చెప్పేసి వేసుకుంటుంది అనమాట లోపలికి. అప్పుడు వచ్చిన ప్రతిసారి జేబున్న జీన్స్ ఏమైనా వేసుకొని వస్తే, జర్కిన్ ఏమైనా వేసుకొని వస్తే అన్ని జర్కిలో అదే ఉంటాయి, అన్ని జేబులో అదే ఉంటాయి. ఇలా తీసుకోవడం, బ్యాగ్ లోపల వేసుకోవడం. అమ్మ వద్దు వద్దు అందేవారు. అసలు వదిలేదే లేదు. అన్ని సగం నోట్లో ఉంటుంది, సైడ్లో పెట్టేసుకునేదాన్ని. పర్లేదు, అట్లీస్ట్ అదన తీసుకెళ్ళావు, డబ్బా తీసుకెళ్ళకుండా. అడిగే ఒక 2 సార్లు ఎక్కడ డబ్బు ఇస్తారా అని నవ్వారు. పొరపోతుందని వదిలేదు. బట్ నేను చేసిన దానికి రిలేటెడ్ చాలా మంది ఉంటారు. ఎవరున్నారో కింద కమెంట్స్ పెట్టండి, సరేనా? ఎస్. నా ఫినిష్ అయింది, తనదే ఫినిష్ అవ్వాలి.